ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున మీకు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన దేవుడు ఇంతవరకు ఆయన మనకు తోడుగా ఉండి కృపనిచ్చి ఆయన కాపాడి సంరక్షించి నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖనంలో నుండి మనం ఒక చక్కటి మాటను జ్ఞాపం చేసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ మాట్లాడు. దేవుని ఘనపరచండి. ద రిజల్ట్ ఆఫ్ హానరింగ్ గాడ్. దేవుని ఘనపరిచినప్పుడు మనకు కలిగే ఫలితం గురించి ఈ 2 వచనాలు తేటగా చెబుతుంది. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి దేవుని ఘనపరచు. సో ఇలాగ చేస్తే అప్పుడు నీ గానుగులలో క్రొత్త ద్రాక్షరసం, నీ యొక్క రకరకాలైన నీ సంపాదనలో, నీ ఆస్తిలో నీకు రావాల్సిన ప్రతి దీవెన విషయంలో దేవుడు నీకు ఏ విధంగా ఆయన కృప చూపించి నడిపిస్తాడో ఈ 2 వచనాలు తేటగా చెప్తున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఇవ్వబడినటువంటి మాట దేవుని ఘనపరచాలి. ఎప్పుడు ఒక వ్యక్తి దేవుని ఘనపరచగలడు అని అంటే దేవుడిచ్చిన మాటను పూర్తిగా భిన్నమైన మనస్సుతో కాకుండా దేవునికి పూర్తిగా సరౌండ్ చేసుకొని ద్విమనస్కులుగా ఆలోచన రెండో తలంపుకు చోటివ్వకుండా అప్పగించుకున్నప్పుడే మనము దేవుని ఘనపరిచిన వాళ్ళం అవుతున్నాం. పితరుడైనటువంటి అబ్రహాము జీవితంలో మనం చూస్తే రాత్రి వేళ దర్శనంలో నీకు ఒక్కగానే ఉన్న నీ కుమారుడిని ఇస్సాకుని తీసుకుని వెళ్ళి మోరియా పర్వతం మీద నేను నీకు చూపించే చోట బలిగా అర్పణ చేయ అన్నాడు దేవుడు. మారు మాట్లాడకుండా ఉదయం లేవగానే తన పని వాళ్ళతో తన కుమారుని ఎంటబెట్టుకొని కట్టెలు నిప్పు తీసుకొని ఆ పర్వతానికి 3 రోజులు ప్రయాణమై వెళ్ళిపోయాడు అబ్రహాం గారు. అది పూర్ణమైనటువంటి దేవుని ఘనపరచడం. ఆ చోటనే 22వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నీవు దేవునికి భయపడువాడు అని నిన్ను గురించి నేను ఎరిగి ఉన్నానని దేవుడే అబ్రహాముని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అలాగా మన జీవితంలో దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ వాక్కుకు పరిపూర్ణంగా మనం అప్పగించుకోవాలి. దేవుని మాటకు లోబడాలి, విశ్వసించాలి. దేవుని సన్నిధిలో ఎంతగా నమ్మకస్తులమై ఉంటామో ఈ రాబడి అంతట్లో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగం అనంటే కేవలం మనకు ఆర్థికమైన వాటిల్లోనే కాదు, ఆత్మ సంబంధంగా కూడా ప్రార్థన విషయంలోనూ, దైవభక్తి కార్యక్రమం విషయంలోనూ, దేవుని పరిచర్య విషయంలోనూ, మన యొక్క సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టే విషయంలోనూ, కేవలం నాకు ఆ డబ్బు ఉంది, నీకు ఇచ్చేస్తాను, కానుక ఇస్తాను, నువ్వేం చేయాలనుకుంటే అది చేయని ఎవరికో మనం పురమాయించడం కాదు. మనము కూడా ఆ దేవుని పరిచర్యలో పాలు పొందాలి. వారు తమ ఆస్తితో కూడా దేవునికి పరిచర్య చేశారని యేసే దగ్గర ఉన్నటువంటి ఆ శిష్య బృందాన్ని గురించి, ఆయన వెంబడించిన వ్యక్తులను గురించి దేవుని లేఖనం తేటగా చెప్తుంది. వీరిలో కొందరు స్త్రీలు, అలాగే దురాత్మల చేత నుంచి విడుదల పొందిన వారు, అలాగే యేసు ప్రభువును అనుసరిస్తున్న సామాన్యమైన ప్రజలు, ఆ యొక్క కుజ భార్య, వీళ్ళందరూ కూడా తమకు కలిగిన ఆస్తితో దేవునికి పరిచర్య చేస్తూ ఆయన పరిచర్యలో వారు కొనసాగారు అని రాబడి. దేవుని బిడ్డలుగా మనం కూడా మన జీవితంలో దేవుని మనం ఘనపరచడం ప్రారంభిస్తే దేవుడు మనల్ని ఘనపరచడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుని బిడ్డలుగా మనం ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అందుకని ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు ఇలా ఉంటుంది. 10వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పొంగి పొర్లిపోరుతుంది అని. దేవుని బిడ్డలుగా మనం గమనించాల్సిన మాట ఏంటంటే, క్రొత్త ద్రాక్షరసము అనేది అంటే క్రొత్త దేవుని దీవెనలు, క్రొత్త నూతనమైన దీవెనలు, నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన మార్గాల్లో నూతనమైనటువంటి కృపలతో ఆయన మనల్ని నింపి బలపరిచి నడిపిస్తూ ఉంటాడు. ఇది దేవుని యొక్క సన్నిధిలో ఉండి మనం పొందుతున్నటువంటి ఆ దీవెనలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనం గుర్తించాల్సినటువంటి ఆ మాట ఏంటంటే, నిశ్చయముగా దేవుని యొక్క కృపయు కాపుదల మనకు అనుగ్రహించబడుతుంది. మనం ఎంతగా ఆయనకి విధేయత కనపరుస్తుంటాము, ఎంతగా మనం ఆయనకు లోబడతామో, ఎంతగా మనం ఆయనకి అప్పగించుకుని నడిపించబడతామో
అంతగా దేవుడు మనకు తోడే ఉండి మన జీవితాన్ని, మన కుటుంబాలని, మన పరిచర్యను ఆయన ఆస్వాదిస్తాడు. ప్రార్థన చేసుకుందామా. దేవుని ఘనపరచడం ద్వారా కలిగే లాభాలు, మన కొట్లు అంటే మన యొక్క స్టోరేజ్ మనకు సంరక్షణ కొరకు మనం పూర్వీకులు ఎఫ్సిఐ గోడౌన్స్ అని మనం చూస్తాం కదా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? ఏసేపు కాలంలో ప్రారంభించబడ్డాయి. ఏసేపే ఆ యొక్క ఐగుప్తులో సమృద్ధిగా పండిన పంటనంతటినీ అక్కడక్కడ ఆయా పట్టణాల్లో నిల్వ చేసాడు అని రాడు. సో అలాగే ఈ యొక్క సామెతల గ్రంథం 3:10 కూడా మనం చూస్తున్నాం, నీ యొక్క గానుగులలో, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. ఎప్పుడు అంటే మనం దేవుని గానపరిచినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున చాలామంది దేవునికి ఇచ్చే విషయంలో ఇది ఒక భారంగా అనుకుంటున్నారే తప్ప, ఇది సంతోషంగా, ప్రేమతో, దేవుని మీద ఉన్న గౌరవంతో అన్ని దేవుని గణపరిచే విషయం అంటూ మన వాళ్ళు ఎవరు చేయట్లేదు. హైందవులు, క్రైస్తవ వ్యతిరేకులు కొంతమంది ఎప్పుడు చూసినా క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద ఈ దశంభాగాలను పడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు మన మీద దశంభాగాలు అని చెప్పి పాస్టర్లు తీసుకుంటున్నారని మన మీద పడుతున్నారు. కానీ మనం గమనిస్తే ఎన్నోసార్లు నేను ఆ యొక్క పేపర్లో కానీ వార్తల్లో కానీ నేను వింటూ చదువుతుంటాను, ఈ రోజున పలాని ప్రాంతంలో పలాని దేవుడి దగ్గర వాళ్ళు భావించుచున్న ఆ దేవుళ్ళ దగ్గర ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి, ఒకరోజు దర్శనానికి ఇన్ని వేల మంది వచ్చారు, ఇన్ని కోట్లు ఆదాయం వచ్చింది అని మరి అంటున్నారు. మరి అవన్నీ ఎన్ని కోట్లు ఎవరికి పోతున్నాయి, ఎట్లా పోతున్నాయి ఆలోచించండి. మన సంఘాల్లో వచ్చేది కేవలం దశంభాగం, 1000 రూపాయలు, 100 రూపాయలు దశంభాగం. లక్షలు ఇచ్చే దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన సంఘాలు అటువంటి ఏం కావు. కానీ పాస్టర్ల గురించి వాళ్ళు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మన వాళ్ళల్లో చేసేవాళ్ళు తక్కువ, అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు తక్కువ. దేవుని బిడ్డలుగా ఈరోజున గమనిస్తున్నాం. క్రొత్త నిబంధన ఏం చెప్తుందంటే, దశంభాగాల గురించి చెప్పలేదు. క్రొత్త నిబంధన ఏం చెప్తుందంటే, ప్రతివాడు తాను వర్ధిల్లుతున్న కొలది దేవునికి ఎంత ఇస్తుంటాడో అంతగా నువ్వెంత ఇచ్చినా దేవుని దగ్గర అంతగా రెట్టింపుగానే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి అయ్యా మమ్మల్ని మీరు బలపరిచారు. మిమ్మల్ని ఘనపరచుచున్న వారికి మీ యొద్ద నుండి వచ్చే ఘనతను గురించి మీ లేఖనాలు తేటగా చెప్పాయి. ఈ మాటలు విన్న మేము మా హృదయాల్లో అయ్యా మేము ఏ దానితోనైనా సరే, మా రాబడి ద్వారానైనా, మా ఆస్తి ద్వారానైనా, అయ్యా మాకున్నది ఏని దానైనా, సమయమైన, ఆరోగ్యమైన, మీ యొక్క సన్నిధిలో మీ కొరకు, మీ పరిచర్య కొరకు, మీ యొక్క పాద పరిచర్య కొరకు మేము ఖర్చు చేస్తే ఖచ్చితంగా ఒక రోజున మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహించి దేవుడై ఉన్నారని మీ లేఖనాల ద్వారా మాకు తేటపరిచారు. దానికి మాటలు విన్న మేము మా జీవితాల్లో మేము అత్యధిక సమయం మీకు కేటాయిస్తూ, అధికమైనటువంటి నాయన పరిస్థితుల ద్వారా, ఉన్న వాటన్నిటి ద్వారా మిమ్మల్ని గణపరుస్తూ, మీకు లోబడుతూ, మీ యొక్క నామాన్ని గణపరిచే బిడ్డలుగాను, మీ ద్వారా మేము కూడా ఘనత పొందేటువంటి ఆ అర్హత కలిగిన ప్రజలుగా ఉండేందుకు సహాయం చేయండి. కృపయు, కాపుదల, సమాధానం, నెమ్మది ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసయ్య నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృప ఆయనను ఘనపరుస్తున్న వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిజంగా మనం ఆయన ఘనపరుస్తూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఘనపరుస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. ఆయన మనల్ని అన్నడు సిగ్గుపడనివ్వడు. నమ్మకంగా ఉందాం, యథార్థంగా ఉందాం, పరిశుద్ధంగా మనం జీవిస్తూ ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ఆయనే మనల్ని లేవనెత్తువాడు, సహాయం చేయవాడు. దేవుని కృప మనకు తోడుగా ఉండేది కాక. ప్రైజ్ ది లార్డ్.